వెల్కమ్ స్టూడెంట్స్ ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి టుడే మన టాపిక్ వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ సంబంధించి కంప్లీట్ షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే మనకు కంప్లీట్గా టాప్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా మనకు అన్ని క్లాసెస్ పారాబోలా, మనకు మ్యాట్రిక్సెస్ ఇలా చాలా చాప్టర్స్ కవర్ చేయడం జరిగింది. ఆ చాప్టర్ సంబంధించిన క్లాసెస్ యొక్క వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెరిఫై చేసుకోండి. సో మనకు కంప్లీట్గా షార్ట్ కట్ మెథడ్స్లోనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటేనే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. తక్కువ టైంలో మినిమం టైంలో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఇదే స్ట్రాటజీ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ సంబంధించిన చాప్టర్స్ అన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఏపీ ఎంసెట్ అని మెన్షన్ చేస్తే ఏపీ వాళ్ళకని, టీఎస్ అని మెన్షన్ చేస్తే టీఎస్ వాళ్ళకే క్వశ్చన్స్ వస్తాయని కాదు. ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ మనకు కంబైన్డ్గా ఇవే మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏపీ ఉంటే ఓన్లీ ఏపీ వాళ్ళే వినాలి, టీఎస్ ఉంటే టీఎస్ వాళ్ళే వినాలని ఎవరు అనుకోకండి. మనకు కంప్లీట్గా ఏపీ స్టూడెంట్స్కి టీఎస్ స్టూడెంట్స్కి సేమ్ సిలబస్ అండ్ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. ప్యాటర్న్ మోడల్ కాబట్టి అన్ని క్వశ్చన్స్ అందరికీ అప్లికేబుల్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం లేట్ చేయకుండా. ఇఫ్ ఆర్గ్యుమెంట్ Z1 ఆర్గ్యుమెంట్ Z2 బార్ ఆర్ π/3 and π/5 respectively, then the value of argument Z1 plus argument Z2 is. సో మనకు ఈ క్వశ్చన్స్ ఆర్గ్యుమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ షార్ట్కట్లో ఆన్సర్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ Z1 ఇచ్చారు, ఓకే. ఆర్గ్యుమెంట్ Z2 బార్ ఇచ్చారు, ఎస్. బార్ అని మెన్షన్ చేసినప్పుడు Z2 బార్ ఆర్ Z1 బార్ ఏదైనా మెన్షన్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేషన్లో ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఇచ్చారనుకోండి నెగిటివ్ వాల్యూ మనం పుటప్ చేయాలి. నెగిటివ్ వాల్యూ ఇస్తే డైరెక్ట్గా పాజిటివ్ వాల్యూ పుటప్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ Z1 π/3 ఇచ్చారు, ఓకే. ఆర్గ్యుమెంట్ Z2 బార్ ఏమి ఇచ్చారు, π/5 ఇచ్చారు. ఇది పాజిటివ్ వాల్యూ, మనం డైరెక్ట్గా మైనస్ పుటప్ చేసుకోవాలి, -5/5 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా అంటే π/3. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2 కదా, డైరెక్ట్గా π/3 మైనస్ π/5. మనకు నెగిటివ్ వాల్యూ పాజిటివ్ ఇచ్చారు కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. డైరెక్ట్గా దీని LCM 15 అవుతుంది. మనకు న్యూమరేటర్ 5 మైనస్ 3π, డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది 2π/15 ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ సి అవుతుంది. సింపుల్. మనకు ఇక్కడ బార్ మెన్షన్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఏ క్వశ్చన్ అయినా సరే బార్ ఇచ్చారంటే నెగిటివ్ వాల్యూని పాజిటివ్గా, పాజిటివ్ వాల్యూని నెగిటివ్గా తీసుకోండి. ఎవ్రీ టైం ఈ మోడల్ రిపీటెడ్గానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 - i/1 + i హోల్ పవర్ 2022. నెక్స్ట్ ప్లస్ 1 + i/1 - i హోల్ పవర్ 2021. ఈ క్వశ్చన్స్ మనకు ప్రతి ఇయర్ వైజ్గా 2022 అయితే 2022 ఇస్తారు, 2023లో ఎగ్జామ్ రాస్తే 2023 ఇవ్వడానికి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమైనా కాదు, మనకు ఏ మోడల్ క్వశ్చన్స్ అయినా ఆ ఇయర్ సంబంధించిన ఇయర్ మెన్షన్ చేస్తుంటారు. సో కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఇక్కడ మనకు 1 + i/1 - i ఈక్వల్ టు ఆల్వేస్ దీని వాల్యూ మనకు i అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీనిపైన చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకు రిపీటెడ్గా. నెక్స్ట్ 1 - i/1 + i ఇస్తే కనుక మనకు దీని యొక్క వాల్యూ -i అవుతుంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. 1 + i/1 - i వేస్తే దీని యొక్క వాల్యూ డైరెక్ట్ i అవుతుంది. 1 - i/1 + i అవుతే దీని యొక్క వాల్యూ డైరెక్ట్గా -i అవుతుంది. సో ఇప్పుడు మనకు దీని యొక్క వాల్యూ తెలుసు. వాల్యూ తెలిసిన తర్వాత ఇక్కడ మనకు పవర్లో ఎన్నైనా ఇవ్వచ్చు. 2000 ఇవ్వండి, 3000, 4000, 2024, 28 ఏదైనా ఇస్తారు. మనకు ఫస్ట్ వాల్యూ అయితే తెలిసింది కదా ఇప్పుడు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ వాల్యూ ఏమవుతుంది, -i హోల్ పవర్ 2022 ప్లస్ మనకు 1 + i/1 - i వాల్యూ ఏమవుతుంది డైరెక్ట్గా i అవుతుంది. i పవర్ 2021 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ చేయడానికంటే ముందు మనకు i వాల్యూస్తోని మనం ఆన్సర్ తీసుకురావడానికి మనకు చాలా
ఈజీ ట్రిక్ అయితే ఉంది. ఇది అందరూ ఫస్ట్ అయితే నేర్చుకోండి, దాని తర్వాత దీని ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మనకు ప్రతి ఇయర్ ఎగ్జామినేషన్లో ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 5 to 6 మోడల్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. సో ఈ ఐ వాల్యూ సంబంధించి మీకు కరెక్ట్గా అందరికీ తెలియాలి. ఫస్ట్ అయితే చూడండి క్లారిటీగా ఏంటి అంటే మనకు ఐ వాల్యూ ఐ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది అందరికీ తెలుసో లేదో ఒకసారి క్లారిటీగా చూడండి. మనకు -1 ఐ క్యూబ్ ఈక్వల్ టు -i పవర్ 4 ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో పవర్ వాల్యూ మనకు ఏదైనా ఇవ్వడం అండి. ఇచ్చినప్పుడు ఈ పవర్ వాల్యూను డైరెక్ట్గా మనకు 4తో డివిజన్ చేసుకుంటే మనకు 4తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఉంటుంది కదా, రిమైండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి 4 × 5 20 అవుతుంది. 0 ఉంది కాబట్టి 5 తీసుకుంటాం. తర్వాత 4 × 5 20 అవుతుంది. సో మనకు వాల్యూ ఎంత, మనకు రిమైండర్ వస్తుంది 2 వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా మన వాల్యూ ఏం చేయాలంటే -i పవర్ 2 ప్లస్ ఇక్కడ 2021 ఉంది. 2021 ఉంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, డైరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ చేసాం కదా. సో 505 మనకు +1 ఉంటుంది. అంటే పవర్ ఇంకా మనకు i పవర్ 1 అవుతుంది. -i స్క్వేర్ మనకు వాల్యూ ఏమవుతుంది డైరెక్ట్గా -1. సో i పవర్ 1 డైరెక్ట్గా i, ఆన్సర్ ఏమవుతుంది i -1 అవుతుంది. ఇక్కడ ఈ పవర్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఎప్పుడు ఏ క్వశ్చన్ అయినా సరే, ఇప్పుడు మనకి ఇప్పుడే 3 or 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. డైరెక్ట్గా 4తోని మనం డివిజన్ చేసుకుంటే ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ వాల్యూ రాసుకుంటే సరిపోతుంది. ఐ వాల్యూస్కి సింపుల్గా మనకు క్యాల్కులేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఇంత టైం పట్టింది, కానీ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి వితిన్ సెకండ్లో ఇప్పుడు i పవర్ డైరెక్ట్గా 2022 రాసిస్తారు. 4తో క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది. సపోజ్ ఇప్పుడు 400 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది i పవర్ 0 అంటే ఏంటి, డైరెక్ట్గా 1 అని రాసిస్తాం సరిపోతుంది. ఎందుకు, ఎనీ పవర్ 0 = 1. సో మీరు ఈ షార్ట్ కట్స్ అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాల్కులేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది i -1, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ x + i ఈక్వల్ టు 1 + i / 1 - i మైనస్ 1 - i / 1 + i హోల్ క్యూబ్. ఇక్కడ మనకు టర్మ్ క్యూబ్ ఇచ్చారు. మనం చేయాల్సింది ఏంటి, దెన్ ద ట్రూ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ట్రూ స్టేట్మెంట్ ఏమవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లోనే అడగడం జరిగింది. సో ఇది కూడా మళ్ళీ చాలా సింపుల్. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేసేయాలి, మనకేమి ఇచ్చారు 1 + i / 1 - i హోల్ క్యూబ్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, 1 + i / 1 - i హోల్ క్యూబ్ అంటే డైరెక్ట్గా మనకు i క్యూబ్ డైరెక్ట్గా వాల్యూ -i అవుతుంది. 1 + i / 1 - i i అవుతుంది. 1 - i / 1 + i -i అవుతుంది. సో i హోల్ క్యూబ్ ప్లస్ i హోల్ క్యూబ్ ఏమవుతుంది, డైరెక్ట్గా 2i క్యూబ్ అవుతుంది. 2i క్యూబ్ అంటే i క్యూబ్ అంటే మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా i క్యూబ్ వాల్యూ డైరెక్ట్గా -i అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది -2i అవుతుంది ఆన్సర్. సో x + iy ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఇమాజినరీ వాల్యూ డైరెక్ట్గా -2i అవుతుంది. కానీ ఇక్కడ 0 అవుతుంది. 0 + -2i డైరెక్ట్గా 0 - 2i i ఈక్వల్ టు ఏమవుతుంది మనకు డైరెక్ట్గా -2 అవుతుంది. సో i వాల్యూ అనేది x వాల్యూ కంటే, x ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 0, అప్పుడు i వాల్యూ అనేది x వాల్యూ కంటే తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఏది కరెక్ట్, ఇప్పుడు x వాల్యూ నాట్ ఈక్వల్ అవుతుందా, అవ్వదు. x ఈక్వల్ టు ఈక్వల్ అవుతుందా, అవ్వదు. x వాల్యూ y వాల్యూ కంటే పెద్దది. ఆప్షన్ బి x > y. సో ప్రతి ఒక్కరూ 1 + i / 1 - i కంపల్సరీగా వాల్యూ బై హార్ట్ చేసుకొని అయినా వెళ్ళండి, గుర్తుపెట్టుకొని అయినా వెళ్ళండి.
మీరు 1 టైమ్స్ 2 టైమ్స్ రాసైనా వెళ్ళండి. ఈ వాల్యూస్తోనే మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ సింపుల్, మీరు విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. మీతో మనం ఎక్కువ చేయాల్సింది ఏముండదు. ద నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ జెడ్ సాటిస్ఫైయింగ్ జెడ్ బార్ ఈక్వల్ టు ఐజెడ్ స్క్వేర్. టర్మ్ చూడండి కరెక్ట్గా, జెడ్ బార్ ఈక్వల్ టు ఐజెడ్ స్క్వేర్ ఈజ్ మనకు ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఇచ్చిన టర్మ్కి సంబంధించి అని క్వశ్చన్ అడిగారు. డైరెక్ట్గా జెడ్ బార్ ఈక్వల్ టు ఐజెడ్ స్క్వేర్ ఇచ్చారనుకోండి, మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్, డైరెక్ట్ ఆన్సర్ 4 అవుతుంది. ఇక్కడ 2 ఇస్తే 2 ఇంటూ 2 స్క్వేర్ వేసుకోండి, డైరెక్ట్గా 4 అవుతుంది. ఒకవేళ 3 ఇస్తే 3 స్క్వేర్ రాసుకోండి, 9 అవుతుంది. ఒకవేళ 2 పవర్ 4 ఇచ్చారనుకోండి, జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది, డైరెక్ట్గా 4 ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ ఐజెడ్ ఇచ్చారనుకోండి, ఆన్సర్ 2 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనకు 4 ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా 4 స్క్వేర్ చేయాలి, 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. సో ఇది మీరు చాలా సింపుల్గా గుర్తుపెట్టవచ్చు. ఇచ్చిన వాల్యూకు స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో ఇంకా మీరు చాలా 1 or 2 సెకండ్లో ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ చూడండి. K0 సిగ్మా K0 to 440 I power K ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, దీని వాల్యూ కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు? ఎక్స్ పవర్ 100 ప్లస్ ఎక్స్ పవర్ 99 ఇంటూ వై ప్లస్ ఎక్స్ పవర్ 242 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 97 ఇంటూ వై స్క్వేర్. ఈ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని వదిలేయండి. అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ వాల్యూ సాల్వ్ చేసామంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఆన్సర్ ఏంటి? 0 -4 4 1 ఏది అవుతుంది అనేది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ గెస్ చేసి ఉంటారు కదా. క్లారిటీగా వినండి. మనకేమి ఇచ్చారు? ఐ పవర్ కే అనేది సిగ్మా. మనం ఇప్పుడు ఏం రాస్తాం? ఇప్పుడు డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? 0 to 440 వరకు రాయాలి. అప్పుడు ఐ పవర్ 0, ఐ పవర్ 1, ఐ పవర్ 2, ఐ పవర్ 3 అప్ టు మనకు ఇన్ఫినిటీ ఎక్కడ వరకు ఉంది? 440 వరకు ఉంది. ఐ పవర్ 440 వరకు ఉంది. సో ఇప్పుడు చెప్పాను కదా, 4తో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్లస్ మనకు సిగ్మా వాల్యూస్ అయినప్పటికీ 4తోని మనం డివిజన్ చేసేయాలి. 4 1 4 10 40 డైరెక్ట్గా 0 అయిపోతుంది. సో మనకు ఇక్కడ ఏమవుతుంది? ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ ఏదైతే లాస్ట్ వాల్యూ వస్తుందో దాన్ని ఐ పవర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఐ పవర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 0నే ఉంది కదా, 4తో మనకు రిమైండర్ ఏం లేదు కదా, కాబట్టి ఐ పవర్ 0. ఐ పవర్ 0 అంటే డైరెక్ట్గా వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎనీ పవర్ 0 = 1 ఇంతకుముందే చెప్పాను కదా. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు దీని యొక్క వాల్యూ డైరెక్ట్గా 1 వచ్చింది. ఓకే, సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇప్పుడు ఆన్సర్ మనకు 1 వచ్చింది. ఓకే, సో మరి ఇప్పుడు ఇమాజినరీ వాల్యూ ట్రూ వాల్యూస్ మనకు ఈక్వల్ కదా. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 1. సో మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా ఇక్కడ కూడా ఇచ్చింది డైరెక్ట్ వాల్యూసే. రియల్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? 1 అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కూడా డైరెక్ట్గా 1 అవుతుంది. సో అందుకే మీకు ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారో అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్లో ఇలా ఏ టర్మ్స్ అయినా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైనా ఇవ్వచ్చు. మనం జస్ట్ చేయాల్సింది సిగ్మా అని మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఇచ్చారంటే దీని యొక్క వాల్యూ 440 ఉంది. ఇప్పుడు సపోజ్ 400 వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఐ పవర్ 0 అవుతుంది డైరెక్ట్గా. మనం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఐ పవర్ ఇక్కడ లాస్ట్ ఏముంటుంది? 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు ఐ పవర్ 0 మళ్ళీ 1 అవుతుంది. సో మీకు ఒకవేళ ఐ పవర్ 3 ఇక్కడ మనకు రిమైండర్ 3 మిగిలితే అప్పుడు ఐ పవర్ 3 అవుతుంది. డైరెక్ట్గా ఐ పవర్ 3 అంటే మనకేంటి? ఐ పవర్ 3 అంటే మైనస్ వాల్యూ మైనస్ ఐ అవుతుంది. అప్పుడు ట్రూ వాల్యూ మనకు 0 అవుతుంది. డైరెక్ట్గా ఇమాజినరీ వాల్యూ మైనస్ ఐ అవుతుంది. డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇలా మీకు వచ్చే ఆన్సర్ ఏదైనా సరే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు 1. ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ వాల్యూ మనకు 1 అవుతుంది. ఆన్సర్ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ వాల్యూ. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్, మనకు రిపీటెడ్గా వచ్చే ఈజీ క్వశ్చన్ అంటే ఇదే. క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఎక్స్ బిలాంగ్స్ టు
0, 2 pi sin x plus I cos 2x and cos x plus I sin 2x are కాంజిక్యూటివ్ టు ఈచ్ అదర్. సో మీకు క్వశ్చన్లో కనుక కాంజిక్యూటివ్ టు ఈచ్ అదర్ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్గా దీని యొక్క ఆన్సర్ పై నల్ అవుతుంది. అక్కడ ఆన్సర్ ఏమీ రాదు మనకు ఎక్స్ప్రెషన్లో. కానీ ఇక్కడ మనకు సేమ్ టర్మ్ sin x ప్లస్ cos 2x I cos 2x నెక్స్ట్ cos x మైనస్ I sin 2x ఇదే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో. కాంజిక్యూటివ్ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్గా దీని యొక్క ఆన్సర్ పై అవుతుంది. పై డీలో ఉంది, డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి సరిపోతుంది. మనకి ఈ క్వశ్చన్ 2022లో రావడం జరిగింది. 2020లో -i ప్లస్ √3 హోల్ పవర్ 300 ప్లస్ -i మైనస్ √3 హోల్ పవర్ 300. ఇక్కడ పవర్ వాల్యూ ఎంత వచ్చింది అనేది మనకు అనవసరం. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టండి. ఈ వాల్యూస్ మనకు -i ప్లస్ √3 -i మైనస్ √3 ఇవే ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకు క్వశ్చన్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. -i ప్లస్ √3 హోల్ పవర్ 300 ప్లస్ -i మైనస్ √3 హోల్ పవర్ 300. లేదంటే -1 ప్లస్ i√3 హోల్ పవర్ 300 ప్లస్ -1 -i హోల్ √3 హోల్ పవర్ 300. సో దీంట్లో నుంచే ఈ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. జస్ట్ మనకు క్యాల్కులేషన్ చేసే పార్ట్లో సెకండ్ పార్ట్లోనే మనకి ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఇది ఎట్లా వచ్చింది అనేది మీకు మళ్ళీ చెప్తాను నేను. ఫస్ట్ దీని ఆన్సర్ షార్ట్ కట్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏంటి అంటే మనకు ఈ క్వశ్చన్ కనుక ఇస్తే చాలా సింపుల్. దీని ఆన్సర్ జస్ట్ 2 తీసుకోండి. 2 పవర్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఉంటుంది కదా, ఎంత అయితే అంత, దానికి +1 యాడ్ చేయండి. 300 + 1 డైరెక్ట్గా 2 పవర్ 301 అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇక్కడ మరి ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, ఇందులో ఐని కామన్ తీయండి. ఏమవుతుంది? ఐని కామన్ తీస్తే -1 ప్లస్ మనం ఐ ఇక్కడ రావాలి మళ్ళీ ప్లస్ i√3, అప్పుడు ఐ కామన్ వస్తుంది హోల్ పవర్ 300 ప్లస్ మళ్ళీ మనకి ఇక్కడ ఐ కామన్ రావాలి అంటే -1 నెక్స్ట్ -i√3 హోల్ పవర్ 300 అవుతుంది. ఓవరాల్గా ఐ కామన్ వచ్చేస్తుంది మనకు 1 ప్లస్ i√3 హోల్ పవర్ 300 ప్లస్ 1 -i √3 హోల్ పవర్ 300 ఐ పవర్ 300. సో ఇక్కడే మనకు ఇప్పుడు నేను 2 పవర్ 301 అని చెప్పాను కదా, ఈ వాల్యూకే మనకు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది చెప్పినప్పుడు చెప్తాను. డైరెక్ట్గా మనకు ఇప్పుడు 301 రాసిన తర్వాత ప్లస్ వాల్యూ వస్తుందా మైనస్ వాల్యూ వస్తుందా అనేది ఇక్కడ ఈ ఐ వాల్యూతో డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చేస్తే మీకు డైరెక్ట్గా 2 పవర్ ఎంత ఉంటే పవర్కి అంత యాడ్ చేయండి. మేబీ ఆల్రెడీ 300 ఇచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు 2023 అని ఇవ్వచ్చు, 2024 అని ఇవ్వచ్చు, లేదు 400 అని ఇవ్వచ్చు. మ్యాక్సిమం 400 అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 400 ఇస్తే డైరెక్ట్గా 2 పవర్ 401 ఆన్సర్ రాసేయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడగానే అందరు స్టూడెంట్స్ ఇదేదో లాంగ్ క్వశ్చన్ ఇంకా మనం చేస్తామో లేదా అని వదిలేస్తారు. చాలా సింపుల్, ఈ ట్రిక్ తెలిస్తే మీకు. క్వశ్చన్ చదవండి. రియల్ పార్ట్ ఆఫ్ ద cos 4 ప్లస్ I sin 4 ప్లస్ 1 హోల్ పవర్ 220. ఇక్కడ మళ్ళీ పవర్ ఏది ఇచ్చారనేది అనవసరం. ఈ క్వశ్చన్కి మనం షార్ట్కట్ ఏం యూజ్ చేయాలంటే ఇక్కడ cos 4 ప్లస్ I sin 4 ఇచ్చారు కదా, ఇచ్చిన వాల్యూని బై 2 చేయాలి సింపుల్గా. 4/2 ఇక్కడ వాల్యూ 4 ఇచ్చారు కాబట్టి 4/2 ఈక్వల్ 2 కదా. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, నేను ఆన్సర్ రాసిస్తాను. 2 డైరెక్ట్గా 2 తీసుకోండి. పవర్ ఇచ్చారా, పవర్ మెన్షన్ చేయండి. 2 పవర్ 20. నెక్స్ట్ కాస్ వాల్యూ తీసుకోండి, కాస్ పెట్టేయండి, పవర్ 220. నెక్స్ట్ ఏం చేయాలి అంటే 2 ఇచ్చారు కాబట్టి మనకు మళ్ళీ ఇంటూ 2 తీసుకోవాలి. డైరెక్ట్గా కాస్ పవర్ ఈ పవర్ వాల్యూ ఏదైతుందో దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా 40 అవుతుంది. సో అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇచ్చిన వాల్యూ బై 2 చేసేయండి. వస్తే 2 ఒకవేళ 6 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 6/2 చేస్తే 3 వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాం, 3 పవర్ 220 కాస్ పవర్ 220
3 ఇంటూ కాస్ 440 మనకు 3తోని పవర్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 60 అవుతుంది. ఇన్ కేస్ పవర్ చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ పవర్ వాల్యూ సపోజ్ 100 ఇచ్చారు, మనకు సేమ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆన్సర్ 2 పవర్ 100 ఇంటూ కాస్ పవర్ 100 ఇంటూ 2 కాస్ 100ని మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది 200 అవుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ బి 2 పవర్ 220 కాస్ పవర్ 20 2 కాస్ 40 ఆన్సర్ అనేది. సో క్వశ్చన్ చూస్తే చాలా డిఫికల్ట్గానో ఇంకేం సాల్వ్ చేయాలనిపిస్తుంది, కానీ వెరీ వెరీ ఈజీ షార్ట్ కట్ మెథడ్లో అందరూ అయితే ఈ క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మోడల్ మీద క్వశ్చన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మనం చేసాం. సిగ్మా K0 to 440 అనేది ఫస్ట్ బిగినింగ్లో క్వశ్చన్ ఉంది కదా, అదే క్వశ్చన్. కానీ క్వశ్చన్లో మనకు అబ్జర్వ్ చేయాల్సింది చాలా ఉంది. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఏమి ఇచ్చారు చూడండి, I² + I³ + I పవర్ 4 అప్ టు I పవర్ 4000 వరకు ఆన్సర్ ఇచ్చారు. సో దీని వాల్యూ ఏమవుతుంది, 1 0 I - I. చాలా సింపుల్. మనకు వాల్యూస్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను ప్రీవియస్గా, లాస్ట్ పవర్ వాల్యూ ఏదైతే ఉంటుందో I పవర్ అది తీసుకోమని చెప్పాను. అప్పుడు మనకు డైరెక్ట్గా 4000 వరకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి I పవర్ 0 అయితే I పవర్ 0 ఏమవుతుంది, ఎనీ పవర్ 0 = 1. మనం అక్కడ ఆ వాల్యూలో =1 అని రాసేసి ఆన్సర్ చేసాం. కానీ ఇక్కడ మనకు I పవర్ నుంచి స్టార్ట్ అయిందా, I పవర్ 1 నుంచి లేదు కదా, I² నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ ఐని కామన్ తీసుకోవాలి కంపల్సరీగా, I² ఇచ్చారు కాబట్టి. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఐతో స్టార్ట్ చేసి ఉంటే, ఇన్ కేస్ I ప్లస్ అని స్టార్ట్ చేసి ఉంటే మనకు ఆన్సర్ డైరెక్ట్ 1 వచ్చేది. కానీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఐని కామన్ తీయాలి మనం. I కామన్ తీస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఆన్సర్ మనకు క్వశ్చన్ ఏమవుతుంది, I ప్లస్ I² మళ్ళీ I² నుంచి స్టార్ట్ అవుతుంది.